హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు మార్కెట్లు సుమారుగా 560 పాయింట్లు నెగిటివ్గా ఓపెన్ అయినాయి. సో నిన్న మన మార్కెట్లు సెలవులో ఉన్నాయి. నిన్న గిఫ్ట్ నిఫ్టీ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే సుమారుగా ఒకనొక టైంలో 900 పాయింట్ల వరకు నెగిటివ్ ఓపెనింగ్ ని సూచించింది. కానీ కాస్త తేరుకొని యుఎస్ మార్కెట్స్ కాస్త అప్ సైడ్ మూవ్ అవడం తోటి యుఎస్ మార్కెట్స్ కూడా లోయర్ సైడ్ మూవ్ అయ్యి సుమారుగా డోజోన్స్ అయితే 1200 పాయింట్ల వరకు నెగిటివ్ గా మూవ్ అయ్యి అక్కడి నుంచి రికవరీ అవుతూ కొద్దిపాటి మైనస్ దీంతో క్లోజ్ అయింది. దాంతో మన మార్కెట్ లో కూడాను గిఫ్ట్ నిఫ్టీ 400 పాయింట్ల వరకు నెగిటివ్ గా సూచిస్తూ వచ్చింది. కాకపోతే మన మార్కెట్లో 560 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయ్యి. ఎందుకు మన మార్కెట్ 560 పాయింట్లు నెగిటివ్ గా ఓపెన్ అయ్యి? అట్లానే లోయర్ లెవెల్స్ నుంచి కాస్త రికవరీ చూసాము ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. 24,300 వరకు ఫాలో అవుతూ అక్కడి నుంచి కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత కాస్త రికవరీ ఫేజ్ అనేది చూసాం మనము ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ లో. అది ఎందుకు జరిగింది? మన మార్కెట్ లో ఈ మాత్రం రికవరీ అనేది ఎందుకు వచ్చింది? వారు ఒక పక్క నడుస్తూ ఉన్నప్పటికీ కూడాను రికవరీ ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ రేపటికి మార్కెట్లు ఏ విధంగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ఓపెన్ అయిన తర్వాత మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని క్లోజ్ చేద్దాం. ముందుగా మన మార్కెట్లు ఈ రోజు ట్రేడ్ అయిన విధానంగా గమనిస్తే గిఫ్ట్ నిఫ్టీ సుమారుగా 400 పాయింట్ల వరకు నెగిటివ్ ఓపెనింగ్ సూచిస్తే మన మార్కెట్ లో 560 పాయింట్ల వరకు నెగిటివ్ గా ఓపెన్ అయింది. 24,388 లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతూ అక్కడి నుంచి కూడా ఒక 88 పాయింట్స్ వరకు నెగిటివ్ సైడ్ మూవ్ అయింది. 24,305 వరకు లో ఫామ్ చేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా 24,300 24,400 ఆ 100 పాయింట్స్ రేంజ్ లో కదలాడింది. 12:30 1 గంట వరకు కూడాను అదే రేంజ్ లో కదలాడింది. 1 గంట తర్వాత యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఎస్పెషల్లీ జర్మనీ మార్కెట్ డాక్స్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్ లో కాస్త ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. డాక్స్ నిన్న 900 పాయింట్ల వరకు నెగిటివ్ గా క్లోజ్ అయితే ఈ రోజు ఓపెనింగ్ నుంచి కూడాను అది పాజిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చింది. సో ప్రీ ఓపెన్ సెషన్ లో 30-40 పాయింట్స్ పాజిటివ్ గా మూవ్ అయిన డాక్స్ జర్మనీ ఇండెక్స్ ఓపెనింగ్ తర్వాత ఆల్మోస్ట్ 100 పాయింట్స్ 150 పాయింట్స్ వరకు పాజిటివ్ గా మూవ్ అయింది. మన ఇండియన్ టైంలో 1:30 టైంలో యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఆ 1 o'clock ఏదైతే ప్రీ సెషన్ ట్రేడింగ్ లో కాస్త పాజిటివ్ గా మూవ్ అవుతుందని చెప్పేసి అంచనాలు కనపడ్డాయో మన మార్కెట్ లో కూడా రికవరీ స్టార్ట్ అయింది. 1 o'clock తర్వాత కాస్త రికవరీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి 24,500 నుంచి 24,600 మధ్యలో ట్రేడ్ అవుతూ వచ్చింది. అయితే చివరికి 385 పాయింట్లు నష్టపోయి 24,480 దగ్గర క్లోజ్ అయింది. కానీ బట్ ఓవరాల్ గా 24,300 నుంచి కాస్త అప్ సైడ్ రికవరీ అవడం అనేది కాస్త సంతోషపడదగ్గ విషయమే. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ రోజు టోటల్ గా 21 సెక్టార్స్ ఉంటే అందులో ఒక్క సెక్టార్ మాత్రమే ఈ రోజు స్లైట్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అది నిఫ్టీ ఐటీ. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే అంటే 9:15 దగ్గర నుంచి కూడాను ఐటీ సెక్టర్ లో స్టాక్స్ స్లైట్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చినాయి రోజంతా కూడాను. చివరికి 0.11% పాజిటివ్ గా క్లోజ్ అవుతూ 30,305 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలంటే నిఫ్టీ మెటల్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 4% ఈ రోజు నెగిటివ్ గా మూవ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కూడాను 3% నెగిటివ్ గా మూవ్ అయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో స్టాక్స్ ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ 3.24% నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. ఈ మధ్య కాలంలో చాలా పాజిటివ్ గా క్లోజ్ అవుతున్న పిఎస్యు బ్యాంక్స్ ఈ రోజు అత్యంత నెగిటివ్ గా 3.24% నెగిటివ్ గా క్లోజ్ అవడం తోటి నిఫ్టీ బ్యాంక్ 1.81% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా మార్కెట్ బ్రెడ్త్ అనేది చాలా నెగిటివ్ గా ఉంది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. టోటల్ గా 3,337 స్టాక్స్ ట్రేడ్ అయితే 673 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా క్లోజ్ అయితే 2,577 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:4 అంటే ప్రతి ఒక్క స్టాక్ అడ్వాన్స్ అయితే దానికి అనుగుణంగా 4 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినాయి. సో మార్కెట్ బ్రెడ్త్ చాలా నెగిటివ్ గా ఉండింది ఈ రోజు ట్రేడింగ్ సెషన్ లో. ఇక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుకోవాలంటే ఇరాన్ భీకర యుద్ధమే చేస్తుందని చెప్పుకోవచ్చు. చాలా నైబరింగ్ కంట్రీస్ మీద అది దాడి చేస్తూనే ఉంది. ఇంకా కూడాను ఇజ్రాయెల్ యుఎస్ రెండు కలిసి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించినప్పటికీ కూడాను ఇరాన్ ఒక్కటే ఎదురొడ్డి మిగిలిన అన్ని దేశాల మీద కువైట్ మీద గానీ యమన్ మీద గానీ ఆయా కంట్రీస్ ఏదేదైతే అమెరికాకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ మిలిటరీ స్థావరాలకి అవకాశం ఇచ్చిందో ఆయా కంట్రీస్ మీద చివరికి దుబాయ్ మీద కూడాను వాళ్ళు ఫైర్
ఫైర్ చేస్తూనే ఉన్నారు. ఈ విధమైన రిటాలియేషన్ అనేది ఇరాన్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇరాన్ చాలా స్ట్రాంగ్ గా పోరాడిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు మనకి ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతూ వస్తాయి. బ్రెంట్ క్రూడ్ కూడాను $85 వరకు మూవ్ అయ్యి కొద్దిగా కూల్ ఆఫ్ అవుతూ $82-81 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. హై నుంచి కొద్దిగా కూల్ ఆఫ్ అవుతూ తక్కువ రేట్లో ట్రేడ్ అవడం అనేది మనకు కొద్దిగా అనుకూలించే అంశం. $1 పెరిగితే మనం 13,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ ధరలు ఎంత తగ్గితే అంత మంచిది మనకి. ఇది ఆయిల్ కు సంబంధించి. అయితే ఇప్పుడు ఆయిల్ దిగుమతులకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి. ఆ హార్మోజ్ జలసంధి అనేది ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఈ యుద్ధం కారణంగా ఆ హార్మోజ్ జలసంధిని వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది గత 2 రోజుల నుంచి. సో ఆ రూట్ కనుక లేకపోతే మనం వేరే రూట్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆయిల్ ప్రైసెస్ ఏ విధంగా మూవ్ అవుతాయి అనే దాన్ని బట్టి మన మార్కెట్లు డిపెండ్ అయి ఉంటాయి. ఇక ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది, యుద్ధం ఒక కొలిక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి కనుక మనము పూర్తిగా వివరాలు చూస్తే కనుక ఇరాన్ దగ్గర సోర్సెస్ ఎంతకాలం ఉంటుందనే దాన్ని బట్టి ఈ యుద్ధం అంతకాలం కొనసాగుతుంది. ఇరాన్ ఎంత త్వరగా సంధికి వస్తే అంత త్వరగా యుద్ధం ముగుస్తుంది. చూద్దాము ఇరాన్ ఎంత త్వరగా సంధికి వస్తుందని. అయితే రేపటి మార్కెట్ల విషయానికి వస్తే ఈ రోజు యూరోపియన్ మార్కెట్ జర్మన్ ఇండెక్స్ డాక్స్ మాత్రము సుమారుగా 400 పాయింట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మనం వీడియో చేసుకునే టయానికి 1.72% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. దానికి అనుగుణంగానే యుఎస్ ఇండెక్స్ కూడాను డోజోన్స్ కూడాను సుమారుగా 150 పాయింట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్లో రేపు కూడాను కాస్త పాజిటివ్ ఓపెనింగ్ అయితే ఉండొచ్చు. సో ఈ మార్కెట్లు క్లోజ్ అయిన దాన్ని బట్టి ఇంకా చాలా టైం ఉంది ఆ మార్కెట్లు క్లోజ్ అవడానికి. ఆ మార్కెట్లు క్లోజ్ అయిన దాన్ని బట్టి మన మార్కెట్లో ఓపెనింగ్ అనేది ఉంటుంది. అయితే ఈలోపు ఏదైనా ఈ సంధికి సంబంధించిన సీజ్ ఫైర్ కి సంబంధించిన న్యూస్ ఏదన్నా వస్తే కనుక మార్కెట్లు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. 2 రోజుల నుంచి కంప్లీట్ గా గ్యాప్ డౌన్ అవుతున్నాయి. అట్లానే 380 నుంచి 380 అంటే 760 నుంచి 800 పాయింట్లు నెగిటివ్ గా క్లోజ్ అయినాయి కదా గత 2 రోజులుగా. ఆ 750-800 పాయింట్ ఫాల్ లో సగమైనా సరే రికవరీ అవ్వచ్చు రేపు పాజిటివ్ ట్రేడింగ్ కనుక అయితే. గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి మన మార్కెట్స్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది రేపు. ఓకే, రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీ సంబంధించి ఓఈ ప్రొఫైల్ ని క్విక్ గా చూసి ఆ తర్వాత చార్ట్ లో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. ఓఈ ప్రొఫైల్ కనుక చూస్తే లోయర్ సైడ్ కాంట్రాక్ట్స్ కాస్త ఎక్కువగానే యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. 78,500 అండ్ 79,000 ఆ లెవెల్స్ మధ్యలో స్ట్రైక్స్ 78,600, 700, 800, 900 స్ట్రైక్స్ దగ్గర కాస్త పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి. అయితే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ పరంగా చూస్తే కనుక 80,000 దగ్గర ఎక్కువగా స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి. 80,000 కాల్ దగ్గర స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్, 78,500 పుట్ దగ్గర స్ట్రాంగ్ కాంట్రాక్ట్స్. అంటే ఈ 1,500 పాయింట్ల మధ్యలో మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే సుమారుగా 1,100 పాయింట్లు వచ్చింది. 79,100ని మనము కరెంట్ మార్కెట్ ప్రైస్ కనుక తీసుకుంటే ఎట్ ద మనీ అని తీసుకుంటే కాల్ ₹570, పుట్ ₹550, రెండు కలిపితే సుమారుగా ₹1,120 వచ్చింది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 1,100 పాయింట్లు అప్ సైడ్, 1,100 పాయింట్లు డౌన్ సైడ్. 79,100 నుంచి 1,100 మైనస్ 78,000, 1,100 అప్ సైడ్ 80,200. అంటే ఓఈ ప్రకారం చూసినా కూడాను 78,000 నుంచి 80,200 అంటే 2,000 పాయింట్లు వస్తుంది. కాకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిన దాని ప్రకారం చూస్తే కనుక 78,500 నుంచి 80,000 1,500 పాయింట్లు వస్తుంది. చూద్దాము రేపు ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనేది. ఓకే, ఇక చార్ట్ ప్రకారము సెన్సెక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తూ రేపు ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవచ్చో మనం ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. సో మీరు చార్ట్ కనుక చూస్తే నిన్నటి లో 78,543, ఈ రోజు లో 78,443, ఈ రోజు ఓపెనింగ్ 78,523. ఓకే, సో మనము ఈ రెండుని కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న ఈ రోజు ట్రేడింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 78,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ లెవెల్ని మనము కీన్ గా అబ్జర్వ్ చేయాలి. 78,500 అనేది డౌన్ సైడ్ మనం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అదే అప్ సైడ్ చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్టు 2025 ఆగస్టులో ఆగస్టు 8వ తారీఖు, ఆగస్టు 29వ తారీఖు 2 రోజులు కూడాను 79,770, 79,800 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ అయింది సెన్సెక్స్. కాబట్టి మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఆ లెవెల్ అవుతుంది 79,750 నుంచి 79,800. ఓకే, ఆ లెవెల్ అనేది టెక్నికల్ పరంగా ఏది చార్ట్ పరంగా చూస్తే రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఓఈ పరంగా చూస్తే మనకి 80,200 దగ్గర ఉండింది కదా. కాకపోతే మనం చార్ట్ పరంగా చూడాలంటే 79,750, 79,800 అనేది మనం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అక్కడికి వచ్చినప్పుడు ఒక 15 మినిట్స్ క్యాండిల్ కానీ 1 అవర్ క్యాండిల్ కానీ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూసి మనము ఫర్దర్ యాక్షన్ చేయొచ్చు. ఓకే, సో 78,500, 79,800
ఓకే, సో మనం రేపు ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? రేపు మార్నింగ్ కనుక నెగిటివ్గా ఓపెన్ అయితే సుమారుగా ఒక 200-300 పాయింట్లు కనుక లేదంటే 500-600 పాయింట్ నెగిటివ్ కనుక ఓపెన్ అయితే మనం 78,000 అండ్ బిలో స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన స్ట్రైక్స్ మనం సెల్ చేసుకోవచ్చు. అదే లోయర్ సైడ్ ఒక 400-500 పాయింట్లు కనుక లోయర్ సైడ్ వస్తే కనుక ఇది 78,500 అనేది సపోర్ట్ కింద మనము కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ 78,500 కంటే బిలో ఓపెన్ అయింది అనుకోండి, మనం 77,000, 76,500 ఆ లెవెల్ దగ్గరగా స్ట్రైక్ ప్రైసెస్ మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, అదే అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, మార్నింగ్ అవర్స్ లోనే కాస్త పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుంది అనుకుంటున్నాం కదా మనము, ఇది గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి రేపు పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుందని అనుకోవచ్చు మనము. ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయ్యి 79,800 కంటే అబౌవ్ లెవెల్స్ మూవ్ అవుతుంది అనుకోండి, సో మనకి 80,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. 80,000 రీచ్ అయిన తర్వాత ఏ విధమైన క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం యాక్ట్ చేసుకోవచ్చు. అయితే మార్నింగ్ అవర్స్ లో లోయర్ సైడ్ ఓపెన్ అయితే మాత్రము మనం ప్లాన్ చేసుకోవాల్సింది అది 78,000 అండ్ బిలో లెవెల్స్ సంబంధించిన స్ట్రైక్స్ మనం సెల్ చేసుకోవచ్చు. అదే 78,500 కంటే బిలో లెవెల్ మూవ్ అవుతుంటే 77,000, 76,500. ఓకే, సో ఈ విధమైన స్ట్రాటజీని మీరు రేపు ఎక్స్పైరీ రోజున మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.